పద్మాక్షి అలా డబ్బులు ఇవ్వడంతో కాంతమ్మ డబ్బులు పట్టుకొని వెళ్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు పండు చారుకేశ భక్తవత్సలం హాల్లో కూర్చొని ఉంటే వాళ్ళకి కాఫీ తీసుకొచ్చి ఉంటాడు. ఇంకా అలా వాళ్ళకి ఇస్తూ ఉంటే అప్పుడే కాంతమ్మ కనిపించడంతో, ఏంటి కాంతమ్మ నువ్వు ఇంకా వెళ్ళలేదా, కనిపించలేదే అప్పటి నుంచి అని పండు అంటూ ఉంటే, వెళ్తున్నాను ఇప్పుడే అని చెప్తూ ఉంటుంది. అనుకుంటూ వెళ్తూ ఉంటే సోఫాకి తగిలి తన చేతిలో ఉన్న డబ్బు కట్టలన్నీ కింద పడిపోతాయి. ఏంటి డబ్బులన్నీ అని చారుకేశ భక్తవత్సలం ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకా అలా అందరూ హాల్లోకి వచ్చి ఉంటారు. ఏంటి డబ్బులు ఎక్కడివి కాంతమ్మ, ఇంత డబ్బు నీకెక్కడిది అని అందరూ నిలదీస్తూ ఉంటారు. ఇంకా అప్పుడే కాంతమ్మ టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది. చెప్పు కాంతమ్మ, ఇంత డబ్బు నీకెక్కడిది అని విహారీ, అంబిక గట్టిగా నిలదీస్తూ ఉంటారు. చెప్పవే ఏంటి ఈ డబ్బు ఎంత నీకెక్కడిదే అని అడుగుతూ ఉంటే, ఎవరిచ్చారో చెప్పు నీకు అని అరుస్తూ ఉంటే, పద్మాక్షం ఇచ్చారమ్మా అని ఆ పని మనిషి చెప్తుంది. పద్మాక్షకి ఇచ్చిందా, ఎందుకు అని అందరూ అనుకుంటూ ఉంటే ఇంకా పద్మాక్షి, సహస్ర ఇద్దరు కూడా జరిగేదంతా చూస్తూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే సహస్ర అక్కడికి వచ్చి, అవును తన పిల్లల చదువు కోసం డబ్బులు అడిగితేను అమ్మ ఇచ్చింది అని సహస్ర వచ్చి చెప్తుంది. ఇంకా అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి అక్కడికి వచ్చి, కాంతమ్మకి పిల్లలు లేరు కదా సహస్రమ్మ అని అంటూ ఉంటే ఇంకా సహస్ర, పద్మాక్షి చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటారు. అందరూ కూడా చాలా షాకింగ్ అలా చూస్తూ ఉంటే అప్పుడే సహస్ర వచ్చి, అది వాళ్ళ తమ్ముడు చెల్లెల వాళ్ళ పిల్లల కోసం అని అడిగింది అని సహస్ర, పద్మాక్షి చెప్తూ ఉంటే, చెప్పు కాంతమ్మ ఏంటి మళ్ళీ అలా చూస్తున్నావు అని అంటూ ఉంటే, అవును బాబు అవును అని కాంతమ్మ టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది. ఇంకా అలా అందరూ కూడా ఓ అవునా అని సరే అని డబ్బులు ఇచ్చేసి కాంతమ్మని పంపించేస్తారు. అలా అందరూ వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మికి సడన్గా వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా యమున లక్ష్మి ఏమైంది అని టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటే ఇంకా అంబిక, అదేదో బయట ఫుడ్ తినుంటుంది, అందుకే తిన్నదరగక అలా వామిటింగ్ చేసుకుంటుంది, మీరేం అంత కంగారు పడాల్సిన అవసరం లేదులేండి అని అందరినీ అంటూ ఉంటే ఇంకా లక్ష్మి కొంచెం ఇబ్బంది పడుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అలా మళ్ళీ వెళ్తూ ఉంటే లక్ష్మి, హాస్పిటల్కి వెళ్దామా అని విహారీ అడుగుతూ ఉంటే, అవసరం లేదు విహారీ గారు బాగానే ఉంది అని లక్ష్మి చెప్తుంది. ఇంకా అప్పుడే యమున అక్కడికి వచ్చి, అమ్మ లక్ష్మి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని విహారీ వైపు చాలా కోపంగా చూస్తూ పంపిస్తుంది. ఇంకా అలా అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ వామిటింగ్స్ అవుతూనే ఉంటాయి లక్ష్మికి. ఇంకా యమున, ఎందుకమ్మా ఇలా వామిటింగ్స్ అవుతున్నాయి అంటే, ఏమో యమునమ్మ ఉదయం నుంచి కొంచెం తల తిరుగుతున్నట్టుగానే ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అప్పుడే పండు వాటర్ తీసుకొచ్చి లక్ష్మికి ఇస్తాడు. ఇంకా యమున లక్ష్మిని తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోపెడుతుంది. అప్పుడే చారుకేశ, వసుధ, అంబిక వాళ్ళందరూ వచ్చి, ఏమైంది లక్ష్మి ఎలా ఉంది ఇప్పుడు అంటే, కాస్త బాగానే ఉంది వసుధమ్మ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏంటి దాని చుట్టూ అందరూ సేవలు చేస్తున్నారు, అదే పని మనిషి కదా, తిన్న తరగకి ఏదో వామిటింగ్స్ చేసుకుంటూ ఉంటే ఇంత సీన్ చేస్తున్నారేంటి అని అంబిక అరుస్తూ ఉంటుంది. ఇంకా అలా అని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇంటికి ఒక ఆవిడ వచ్చి, యమున వదిన, పద్మాక్షి అని పిలుస్తూ వస్తూ ఉంటుంది. ఇంకా ఆ పిలుపులు విని అందరూ కూడా హాల్లోకి వస్తారు. నువ్వా కమల, ఇలా వచ్చావేంటి, బాగున్నావా అని అందరూ పలకరిస్తూ ఉంటే, బాగున్నాను వదిన అని పద్మాక్షి యమున వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. అవును కమల, తీర్థయాత్రలకు వెళ్ళారని విన్నాను అని యమున అంటే, అవును వదిన వెళ్ళొచ్చాము, అంబిక పెళ్ళికి వద్దామంటేనేమో అప్పుడు ఆరోగ్యం బాగోలేక రాలేకపోయాను, అయినా కూడా అంబిక పెళ్ళి ఆగిపోయిందంట కదా అని అంటే కొంచెం సాగదీస్తూ వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు రాలేదని పెళ్ళి ఆపుకున్నాం మరి అని అంబిక కూడా అంటూ ఉంటుంది. జోకులు అని ఆవిడ కొంచెం కాసేపు కామెడీగా మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత, అమ్మ లక్ష్మి ఇంకా నువ్వు ఇక్కడే ఉన్నావా, నీ మొగుడెవరో తెలియలేదా అని అంటూ ఉంటే, అది అడిగినా చెప్పదు, మొగుడు విషయం వస్తేనే సైలెంట్గా ఉంటుంది, దాని మొగుడెవరో మాకు తెలియదు, దానికి తెలియదో కూడా తెలియదు అని అంబిక మాట్లాడుతూ ఉంటుంది. అయినా ఎన్ని రోజులని ఇలా ఉంచుకుంటారు, మా తమ్ముడు తోడు కోసం చూస్తున్నాడు, మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయండి అని అంటూ ఉంటే ఇంకా సహస్ర, మాకు ఓకే అని చేస్తాం, ఎలాగైతే దీని పీట వదిలించుకోవాలనే చూస్తున్నాము అని అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే యమున తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని అంటూ ఉంటే ఇంకా విహారికి కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి, సహస్ర ఇద్దరు కావాలనే లక్ష్మి మాట్లాడకుండా నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు అని పద్మాక్షి యమున మీద అరుస్తూ ఉంటుంది. తను చెప్పలేకనే అమ్మ చెప్పింది అత్తయ్య అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా అలా ఆవిడ మరీ అలానే అడుగుతూ ఉంటే, ఎన్ని రోజులని అలా ఉంచుకుంటారు, మొగుడెవరో తెలియదు, వాడెప్పుడు వస్తాడో తెలియదు, నా కొడుకు ఒక బాబు ఉన్నాడు, ఆ బాబుకు తల్లి కావాలి, నా తమ్ముడికి
తోడు కావాలి. అలా లక్ష్మి అయితే మంచిది కదా, చాలా మంచిది. మీరైతే తనని పని మనిషిలా చూస్తున్నారు కానీ తను జాబ్ కూడా చేస్తుంది. ఇంటిని తనే చక్కదిద్దుకుంటుంది. తను చాలా సమర్థవంతురాలు. మీరు మాత్రమే తనని పని మనిషిలా చూస్తున్నారు. మా తమ్ముడైతే బంగారంలా చూసుకుంటాడు. ఏంటమ్మా లక్ష్మి, నువ్వు ఇక్కడ పని మనిషిలా ఉండడం కన్నా నా తమ్ముడు ఇంట్లో యజమానురాలుగా ఉండడం బెటర్ కదా, ఆలోచించుకో అని చెప్తూ ఉంటే ఇక చాలా ఆపుతారా అని విహారీ గట్టిగా అరుస్తూ ఉంటాడు. తనని అంటుంటే నువ్వెందుకు అరుస్తున్నావు అని పద్మాక్షి అంబిక అంటూ ఉంటే ఒక మనిషి గురించి ఇలా మాట్లాడడం తప్పు, తన ఇష్టాలు తెలుసుకోకుండా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అని అంటూ ఉంటే యమునకి విహారి మీద కోపం వస్తూ ఉంటుంది. ఇంకా నువ్వే ఆ రోజు అసలు విషయం చెప్పేసి ఉంటే ఈరోజు లక్ష్మికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేదారా అని యమున అనుకుంటూ, మీరు వచ్చిన పని అయిపోయింది, ఇంకా వెళ్ళండి మీరు ఇక్కడ నుంచి, మీరు చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారు అని యమున కూడా అరుస్తూ తనని వెళ్ళగొడుతుంది. ఇంకా అలా లక్ష్మి చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది.